నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. 4000 ఎకరాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మరో సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దగదర్తిలో త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుందని, దీని ద్వారా కావలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు. బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు ఎప్పుడూ అండగా ఉంటామని, ప్రజలు, పాలకులు, వ్యాపారులు అందరూ కలిసికట్టుగా కావలికి అభివృద్ధి చేసుకుందామన్నారు. అనుకోవాల్సిందే తప్ప మీ జీవితాలు బంగారం అంత ఆనందంగా లేవనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, దయచేసి మీరంతా కూడా బ్రోకర్స్ దాంట్లో బ్రోకర్లు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో వచ్చిన వ్యక్తిని బట్టి మీరు ఇస్తున్నారు. దాంట్లో 100 సమస్యలు ఉన్నాయి, రకరకాల మోసాలు వచ్చినా కావాలి. వ్యాపారస్తులు ఇప్పటికి కూడా చేతి వృత్తి వారిని ప్రోత్సహిస్తూనే ఒక పక్క కాంపిటీషన్ని ఇక్కడ ఉన్నటువంటి వృత్తిపరంగా చేసేటువంటి వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని కావలి వ్యాపారస్తులు ముందుకు పోతున్నందుకు మీరందరూ కూడా అభినందిస్తూ, తప్పకుండా కావలి అభివృద్ధి చెందుతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావలి నలుమూలలా కూడా ఇండస్ట్రీస్ వ్యవస్థ రాబోతుంది. ఇండస్ట్రీస్ వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో కావలి నియోజకవర్గంలో 4000 ఎకరాలలో మరో శ్రీ సిటీ లాంటి ఒక సిటీ, ఇండస్ట్రియల్ సిటీ కావలికి రాబోతుంది. కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని 100 ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చిన నాడు కావలి పట్టణం ఈరోజు 150,000 జనాభాతో ఉన్న పట్టణం